తీసాను కానీ లోపల ఇంకో బాక్స్ ఉంది, అదైతే ఓపెన్ చేయలేదు. ఒకేసారి మీరు నేను ఒకసారి చూద్దామని. వాటన్నిటి రేటు ఎంత పడిందంటే ముఖము తెల్లగా తలతల్లాడిపోద్దండి. ఇలా ఊసులాడుకుంటూ నవ్వుకుంటూ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి 55. నేనండి పల్లెటూరు నుండి, మీ పల్లెటూరు అమ్మాయినండి. రేపొద్దున్న మన స్కూటీ ఎక్క ఉంది కదండి, స్కూటీ ఎక్కాలది మొక్కజొన్న విరిపండి, మొక్కజొన్న పొత్తులు విరుస్తామన్నమాట. అందుకు ఇవాళ సాయంత్రమే నేను రెడీ చేసేస్తున్నానండి వంట. పొద్దున్న నాటు కొత్తిమీర తీసుకున్నాను, 3 కట్టలు 20 రూపాయలండి. ఇదిగోండి, ఇవి 20 రూపాయలు అన్నమాట. 2 కట్టలు అయితే ఇప్పుడు పచ్చడి చేసేస్తాను, టమోటాలు వేసి చేస్తాను అన్నమాట. టమోటాలను కొత్తిమీర రేపొద్దున పనికి ఇప్పుడు రెడీ చేసేస్తున్నాను అన్నమాట. చెప్పాను కదండి, సొంత పని అయితే పనికి వెళ్తానని. సొంత పని అంటే స్కూటీ ఎక్క వాళ్ళది, లేదంటే మాది. ఏమైనా పని ఉంటే వెళ్తాను, బయట పని మానేసానని చెప్పాను కదా. రేపొద్దున మొక్కజొన్న విరుపు అనమాట. అలాగే ముందుగా మీకు ఏంటిది, మీషోలో మనకి వంటగదికి సంబంధించి కొన్ని వస్తువులు ఐటమ్స్ తెప్పించానండి, గాజు వస్తువులు. అవి మరి ఎలా ఉన్నాయి నేను కూడా ఇప్పి చూడలేదు, పొద్దున్న వచ్చినాయి అనమాట. ఒకసారి మీకు వీడియోలో ఇప్పి చూపిద్దామని అలా ఉంచేస్తాను అనమాట. అయితే ఇప్పుడైతే అవి ఓపెన్ చేస్తానండి, మరి ఎలా ఉన్నాయి ఏంటో, పగిలిపోయినాయో బాగానే వచ్చినాయో చూద్దాము. పైది మాత్రం తీసాను కానీ లోపల ఇంకో బాక్స్ ఉంది, అదైతే ఓపెన్ చేయలేదు. ఒకేసారి మీరు నేను ఒకసారి చూద్దామని. ఏ వస్తువు కొన్నా తెప్పించినా మీకు చూపిస్తున్నాను కదండి. మీషో కాదు, ఫ్లిప్కార్ట్లో తెప్పించాను, మర్చిపోయాను మీషో అంటున్నాను. చాలా వచ్చినాయండి. బాగుందండి సీసా, నూనె పోసుకోవడానికి సీసాలు తెప్పించానండి, గాజు సీసాలు భలే ఉన్నాయి. ఓకే, వీటితో పాటు చిన్న చిన్న డబ్బాలు కూడా వచ్చినాయండి. ఇవి అందుట్లో పెద్దగా కనిపించినాయండి, చిన్నగానే ఉన్నాయి ఈ డబ్బాలు అయితే. అలాగే వీటితో పాటు ఈ తిప్పుకొనేవి అనుకుంటా, ఈ 2 వచ్చినాయండి చూడండి, ఈ అనమాట. ఏంటి గరాటానా, నూనె పోసుకునే గరాటా అనుకుంటా ఇది. గరాటా ఇలా పెట్టి నూనె పోయడం అనుకుంటా, ఇక్కడ పెట్టి కనిపిస్తుందండి. గరాటా కూడా ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు. ఓకే, ఈ మూతలేమో వీటికండి. ఈ చిన్న చిన్న డబ్బాలు జీలకర్ర, ఆవాలు ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఓపెన్ చేసేది ఉంది, ఇలా వంపుకోవచ్చు ఇలాగ. వీటికి మూతలు ఇచ్చారండి. ఇది దీనికే పెట్టేసి ఇలా వంపుకోవడం అనుకుంటా. ఇలా నొక్కితే ఇలా వస్తుంది, ఇలా పోయడం అనుకుంటా. మళ్ళీ ఇలా మూత, ఇది ఇలా పెడితే వస్తుంది మూత. ఇదిగోండి, బాగుందండి. ఇలా పెట్టేయచ్చు, ఇలా తీసి ఇలా పోయొచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో నూనె పోస్తాను చూడండి. ఇవి అర కేజీ సీసాలండి. కేజీ పట్టవు, కేజీ సీసా అయితే బాగుండు. కేజీ నూనె తెస్తే ఆ సీసాలో కొంచెం పోయాలి. మిగిలిందండి నూనె. వాటన్నిటి రేటు ఎంత పడిందంటే ఆ 2 సీసాలు, అర కేజీ సీసాలు, ఆ చిన్న సీసాలు 2, మొత్తం 4. అలాగే 2 ప్లాస్టిక్ స్పూన్లు కూడా వచ్చినాయి కదా, అవన్నీ కలిపి 250 రూపాయలండి. డెలివరీ ఛార్జెస్తో కలిపి 250 రూపాయలు అన్నమాట.
నాటు కొత్తిమీర గమ్ 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 వచ్చేస్తుందండి, గుమ్గుమ్లాడిపోతుంది. హైబ్రిడ్ కొత్తిమీర ఏమో అసలు వాసన రాదు, అది తిన్నా పచ్చిగడ్డి తిన్నా ఒకటే. ఇప్పుడే సంతకెళ్ళి వచ్చామండి స్కూటీ ఎక్క నేను. ఇవాళ బుధవారం అనమాట, రేపు తెల్లారితే గురువారము ఏంటి మొక్కజొన్న ఇరుపు అనమాట. ఈ వీడియో వచ్చేసి మీరు శుక్రవారం చూస్తారు నాకు తెలిసి. నేను అసలే 6:30 7 మధ్యలో తినేస్తాను అన్నము. త్వరగా చేసి మళ్ళీ పొద్దున్న త్వరగా లేచి మళ్ళీ ముంతలు ఇవన్నీ సర్దుకోవాలి, బాక్స్ సర్దుకోవాలి. పనిలో కంటే అదే స్కూటీ ఎక్కవాలి, సొంత పని కదా. వాళ్ళ సొంత పని ఏదైనా మేమిద్దరం కాదు, కానీ రేపు కూలీలు ఆడుతున్నారు, ఆ కూలీలతో పాటు మేము కూడా అన్నమాట. ఇది మొన్న కొన్నాను కదండి చెక్క బల్ల, ఉల్లిపాయలు కట్ చేసేది. స్కూటీ ఎక్క కంట తెగ నచ్చేసిందంట మన స్కూటీ ఎక్కకి. నాకు ఒకటి తెప్పి ఆర్డర్ అంటుందన్నమాట, చెప్తుంది ఇందాక సంతకెళ్ళి వస్తా. ఇదిగోండి, ఇది నిజంగా బాగుందండి, చాలా నైస్గా వచ్చింది. 220 రూపాయలు అనమాట. మన స్కూటీ ఎక్క కూడా ఒకటి తెప్పిస్తాను. చాక్ కూడా ఒకటి మంచిది తీసుకుంటే బెటర్ అండి. ఈ పీటకు తగ్గట్టు, చెక్క బల్లకి తగ్గట్టు చాక్ కూడా ఉంటే బాగుంటుంది. చాక్ ఏమో నాశ అయిపోయింది, మంచి చాకు ఆన్లైన్లోనే తీసుకోవాలి. ఇదిగోండి కొత్త సీసా అయితే ఓపెనింగ్ చేసేస్తున్నాను. మన నూనె సీసా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, అందంగా నూనె పోద్దాము. ఓపెన్ చేసేస్తున్నాను. అయ్యో ఇదేంటి రావట్లేదు, వస్తుంది. సన్నగా వస్తుందండి, ఎక్కువైతే పడట్లేదు. ఈ పచ్చిమిర్చి చాలా ఘాటండి, అందుకే 4 కాయలు వేసాను. ఎండుమిర్చి కూడా వేస్తాను, ఒక 2-3 కాయలు. కడిగి పక్కన ఎట్టుకున్న కొత్తిమీర అండి వేసేస్తాను. సాల్ట్ కొంచెం త్వరగా మొగ్గుతాయి అన్నమాట సాల్ట్ వేస్తే, అందుకు సాల్ట్ వేస్తానండి. ఓకేనండి. చింతపండు, ఇది మామూలు ఉల్లిపాయ, ఇవేమో వెల్లుల్లిపాయలు. దీని మూత పోయింది, ఇంక ఇది పైన వేసి తిప్పాలి. ఇదిగోండి మన పచ్చడి అయితే అయిపోయింది. అలాగే మా అమ్మ చికెన్ కర్రీ వండింది అనమాట, చికెన్ కర్రీ కూడా ఇచ్చింది అనమాట. ఇది కలిపి తినేస్తున్నాను. ఇవాళ లేట్ అయిపోయిందండి, 7:30 అయిపోయింది, లేదంటే త్వరగానే తినేస్తాను. సంతకెళ్ళి రావడం, వచ్చిన తర్వాత మళ్ళీ ఈ చేయడం కొంచెం లేట్ అయిందనమాట. స్కూటీ ఎక్కనే సంతకెళ్ళాం కదండి. ఏంటి పల్లెటూరు ఏమయ్యో తెగ తెప్పించేస్తుంది, ఆర్డర్ మీద ఆర్డర్లు మీషోలో ఫ్లిప్కార్ట్లో అనుకుంటున్నారు ఏంటండి బాబాయ్, అలా అనుకోకండి. అయ్యో 200-300 సరుకులు అంతే, అవి కూడా కిచెన్కి సంబంధించే. మొన్నేమో చెక్క బల్ల కొన్నాను, ఇప్పుడేమో అవి నూనెలు పోసుకొని అవి అనమాట. ఎప్పటి నుంచో గాజు వస్తువులు నూనె పోసుకోవడానికి కొనుక్కుందామని అనుకుంటున్నాను అనమాట, అందుకు తెప్పించాను అనమాట. నాకు అవసరమని తెప్పించానండి, చిల్లర ఖర్చులు అయితే కాదు. ఓకేనండి. మళ్ళీ ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడతారండి డబ్బులు ఎక్కువైపోయి కొంటుందని. అవి ఏమి వేలు పెట్టి నేనైతే కొనలేదు, 200-300 అంతే. అదేమో 250, ఇది 220 ఒకటి అంతే. బాగానే ఉందండి కొత్తిమీర టమాటా పచ్చడి.
ఈ లైట్ వెలుగులో మాత్రం ముఖము తెల్లగా తలతల్లాడిపోద్దండి. పొద్దున్నేంటో కానీ రాత్రి లైట్ వెలుగులో భలే కనిపిస్తుంది, ఏ మచ్చ లేకుండా కనిపిస్తుంది. పొద్దున్నే లేచి బయలుదేరాలి రేపొద్దున్న. ఇదిగోండి రాత్రి చేసిన పచ్చడి. ఇదేంటి పల్లెటూరు అమ్మాయి పెద్ద బాక్సులో అన్నం పెట్టేసుకుంది, అదంతా తినేస్తుంది ఏంటి అనుకుంటున్నారు ఏంటండి? నిండా పెట్టుకోలేదండి, కొంచెం పెట్టుకున్నాను. దీన్ని నిండా తింటే ఇంకెందుకండి, ఇలా ఎందుకుందో, బలంగా ఉందినేమో, ఖాళీగా ఉంటుందని పెట్టుకున్నాను అన్నమాట పెద్ద బాక్సులో. తెల్లారిపోయిందండి మొత్తం, 6:15 అవుతుంది. మన స్కూటీ యాక్ట్ ఇప్పుడు వస్తుందండి చూడండి. జనాలు ముందు వచ్చేసారు, స్కూటీ యాక్ నేను తీరుబాటుగా వస్తున్నామండి. ఇరు చేస్తున్నారు చూడండి. ఇదే మొక్కజొన్న చేను, మొన్నటి గాలిదుమ్కి పాకంతా చెత్త అయిపోయింది. సొంత పని కాబట్టి లేటుగా వచ్చాము, అదే బయట పనికి లేటుకి వెళ్తే ఇంకేమనుందా? మా సైడ్ పనిలోకి వెళ్తే టీలు కూడా పోస్తారండి, ఎక్కడైనా పోస్తారు రైతులు. ఇంటి దగ్గర ఒకసారి తాగే వచ్చాము, మళ్ళీ తాగుతున్నాం. అందరు తాగేస్తారు, స్కూటీ ఎక్క నేను మిగిలిపోయామన్నమాట. మేమిద్దరం ఇప్పుడు తాగుతున్నాం. టైం 10 అయిందండి, అన్నాలు తింటాక లేచాము. ఓకే అండి, నేనైతే అన్నం తినేస్తాను. అన్నం తినడం అయిపోయింది. ఇలా పనిలోకి వచ్చి నలుగురితో కలిసి తింటే ప్రశాంతంగా ఉంటుందండి. నిజంగా అండి, నిజంగా ప్రశాంతంగా ఉంటుంది ఇలా పొలంలో పనిలోకి వచ్చి తినడం. చాలా 2 సంవత్సరాలు అయిపోతుంది పనిలోకి వెళ్ళి ఇలా తినడం. ఇంకా స్కూటీ ఎక్క నేను ఇక్కడికి పొలం వస్తే అప్పుడప్పుడు అంతే తప్ప, అందరు జనాలతో తినడం అయితే చాలా నెలల సంవత్సరాలు అవుతుంది. ఒకప్పుడు నాకు రాని పన్ను ఏది లేదు కదండి, అన్ని పనులు చేస్తాను, అన్ని చేస్తాను, ఇప్పటికైనా చేస్తాను. ఓకే అండి. తనేమో మా ఫ్రెండ్ బక్క భవాని ఉంది కదండి, సన్నగా ఉంటుంది, వాళ్ళ నాన్నగారండి. ఇంకా తను స్కూటీ అక్క, తను తెలిసిందే మన స్కూటీ అక్క, ఈ పొలం యజమానురాలు.
కాకపోతే ఈ పొలానికి వ్యవసాయదారకుడు యజమానుడు అదిగోండి స్కూటీ అక్క వాళ్ళ చిన్న అబ్బాయి అండి. వ్యవసాయం మొత్తం తనదేనండి, తనే చేస్తాడు మొత్తం వ్యవసాయం అనమాట. ఇంకా స్కూటీ అక్క నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళడం అంతే. ఇంక ఈ పొలానికి యజమాని అతనే. ఇంకో పెద్ద అబ్బాయి ఉన్నాడు కానీ ఇంకా వేరే చోట పని చేస్తున్నాడు అనమాట. ఇంకా స్కూటీ అక్క వాళ్ళ అల్లుడండి తను. స్కూటీ అక్క వాళ్ళ అమ్మాయి అండి, వాళ్ళ హస్బెండ్ అనమాట. స్కూటీ అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు అనమాట. ఒక చిన్న అబ్బాయి కనిపిస్తూ ఉంటాడు కదండి, స్కూటీ అక్క మనవడని చెప్తూ ఉంటాను, వీళ్ళ అబ్బాయి అనమాట. లవ్ మ్యారేజ్ ఊళ్ళో నేనమాట. ఇంకా తను ఆ అమ్మాయి వచ్చేసి పొడేం లక్ష్మి ఉంది, మా ఫ్రెండే వాళ్ళ అమ్మాయి అనమాట తను. ఇంకా చివరున్నది మన స్కూటీ వాళ్ళ అత్తయ్య గారండి, వాళ్ళ సొంత అత్తయ్య గారు. ఓకే, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారండి. ఇంకా మేమే బయట వాళ్ళం ఉన్నాం, ఇంకొక ముగ్గురం అంతే. మొత్తం వాళ్ళ ఫ్యామిలీనేనండి. ఓకే, ఇంకా స్కూటీ వాళ్ళ ఆయన గారు అంటే నాకు బావగారు అవుతారు. తను వేరే పనికి వెళ్ళారనమాట, డైలీ వెళ్తారు కదా ఊళ్ళోనే. ఓకేనండి, భోజనాలు తినేసాము. అందరూ కూరలు పంచుకొని తినడం ఒకళ్ళి బాగుంటుందండి. 4 కూరలతో తింటే చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇలా పని దగ్గరే 4 కూరలతో తినొచ్చు. ఇదైతే మొత్తం ఎకరం కాదండి, ఎన్ని ఉంటుంది అక్క? ఇది చేను అయితే మొత్తం ఎకరం కొంచెం పైనే, కాకపోతే మొక్కజొన్న చేను మాత్రం ఒక 70 సెంట్లు ఎన్ని వేసి ఉంటారు కదా, 70 సెంట్లు వేసి ఉంటారు. ఓకే అండి, ఇలా ఊసులాడుకుంటూ నవ్వుకుంటూ భోజనాలు వేసినప్పుడు బాగుంటుందండి. పల్లెటూరు వాతావరణం, పనిలోకి వెళ్ళాక భలే సరదాగా ఉంటుందండి. ఓకేనండి, ఇదిగోండి ఇప్పుడు వచ్చారండి మా ఫ్రెండ్స్, ఇద్దరు భవానీలు. ఇదిగో ఇందాక భవానీ వాళ్ళ నాన్న అన్నాను కదండి, వీళ్ళ నాన్నేనండి అక్కడ ఉన్నది. ఇది ఇద్దరు భవానీలు ఇప్పుడు అంటే వేరే పనిలోకి వెళ్ళి ఉన్నారనమాట. ఇప్పుడు వచ్చారు. ఇంక చాలా ఉందండి, టైం అయిపోయింది అనమాట. ఇంకా చాలా ఒక పక్క మిగిలిపోయింది కొంచెం చేను, అందుకు ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా పని చేస్తున్నాం అనమాట. డ్రింక్ పోయిస్తుంది మిషన్ అక్క, మన స్కూటీ అక్క ఎక్స్ట్రా పనికి డ్రింక్ పోయించి చేయించుకుంటుంది అనమాట. కూల్ డ్రింకులు తెప్పించారనమాట. మళ్ళీ ఇది తాగి మిగతాది కూడా పూర్తి చేయాలండి. 3 అయిపోద్ది అనుకుంటా, నాకు తెలిసి 3 దగ్గర 4 అవుద్ది. ఏ హెల్ప్ చేస్తాకి ఇది ఇద్దరు భవానీలు కూడా వచ్చారు. ఎలాగైతే నేను 4 అయిపోయిందండి మొక్కజొన్న విరిపోయి చేస్తారికి. మొత్తం విరిపేసాము, వెళ్ళిపోతున్నాము. అవునా, నేనైతే ఫ్రీగానే వచ్చానండి మా ఫ్రెండ్కి, నేను కూలికి రాలేదు. మా ఫ్రెండ్కి ఏదైనా ఫ్రీగానే చేస్తాను. మా వెంకటలక్ష్మి అక్కకి, మన స్కూటీ అక్కకి అందరు ఫ్రీనా? అందరు ఫ్రీ. ఇంటికైతే వచ్చేసానండి. ఇలా పనిలోకి వెళ్ళొచ్చి వేడికి స్నానం చేసి పడుకుంటే జమ్మని నిద్ర పడుతుందండి. ఓకే అండి, నేనైతే స్నానం చేసి వచ్చేసాను వేడిగా. మన స్కూటీ అక్క అరటిపళ్ళు ఇస్తానని ఫోన్ చేసింది. స్కూటీ అక్క వాళ్ళ సొంత చెట్టు అండి. మొన్న గెల అక్క నేను కోసాము, పెద్ద గెల, అరటి గెల. అది ముగ్గింది, పట్టుకెళ్ళి రమ్మని పిలిచింది. ఇదిగోండి నాకైతే అస్తమిస్తుంది మన స్కూటీ అక్క, మన వెంకటలక్ష్మి అక్క అనమాట. ఓకేనండి, స్కూటీ అక్క అంటున్నాను కదా, వెంకటలక్ష్మి పేరు చాలా కొంతమందికి తెలియదు కదా వెంకటలక్ష్మి అక్క. ఎప్పుడు అరటిపళ్ళు పడినా మనకు మాత్రం అస్తం ఇచ్చేద్ది మన వెంకటలక్ష్మి అక్క. ఓకేనండి, రాత్రి ఇప్పుడు 8 అవుతుంది, టైం 7:30 అయ్యింది, 7:30. ఓకే అండి, మరి నేను ఇంటికి వెళ్ళి అన్నం తిని అరటిపళ్ళు కూడా తిని పడుకుంటానండి. ఓకే అండి, వాళ్ళ వీడియో అయితే ఇది. బాయ్. నువ్వు కూడా చెప్పాక.